ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. చంటి పిల్లలతో ఓటు వేయడానికి వస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ప్రభుత్వ పాఠశాలలో క్యూ లైన్ భారీగా ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కంది గ్రామంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఓటు వేయడానికి ఓటర్లంతా కూడా బారులు తీరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారీగా క్యూ లైన్లలో ఓటు వేయడానికి వారంతా కూడా క్యూ లైన్లలో నిల్చున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మరికొంతమంది ఓటు వేయడానికి వెళ్తే తల్లులు ఓటు వేయడానికి వెళ్తే వారు పాలన చూసుకోవడానికి ఇటు సహాయకులు కూడా చిన్న చంటి పాపలతో కూడా వారు ఓటు వేయడానికి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. 1 గంట తర్వాత ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లోకి వస్తారో వారికి ఓటు వేసే అవకాశాన్ని అయితే అధికారులు కల్పిస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు భారీగా క్యూ లైన్ ఉంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు భారీగా క్యూ లైన్ దాదాపు ఒక అర కిలోమీటర్ మేర 500 మీటర్ల మేర క్యూ లైన్ ఉంది. దీంతో వారంతా కూడా ఓటు వేసేందుకు క్యూ లైన్లలో గంటల తరబడి నిల్చోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. చలిని కూడా లెక్క చేయకుండా సంగారెడ్డి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా కూడా వారిని చలిని కూడా లెక్క చేయకుండా ఉదయం నుంచే ఓటు వేయడానికి క్యూ లైన్లలో నిలిచినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నది. ఎందుకంటే సమయం మధ్యాహ్నం 1 గంట వరకే ఉండడంతో తొందరగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో వారంతా కూడా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసిన తర్వాత వారి పనులు చూసుకుందుకు చాలామంది కూడా కూలి పనులకు వెళ్తూ ఉంటారు, అలాగే ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. వారికి ఉదయాన్నే ఓటు వేసి తమ ఉద్యోగాలకు తమ పనులు చూసుకోవడానికి వెళ్ళడానికి మాత్రం వారంతా ఉదయం నుంచే క్యూ లైన్లలో నిలిచినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సంగారెడ్డి కావచ్చు, సిద్దిపేట, మెదక్ ఈ 3 జిల్లాల్లోనూ ప్రశాంతంగా పోలింగ్ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. సమయం 10 గంటలు దాటినా కూడా భారీగానే జనాలు ఇంకా పోలింగ్ కేంద్రాలకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి రెవెన్యూ డివిజన్, సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ రెవెన్యూ డివిజన్, మెదక్ జిల్లాలో మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలో అయితే మొదటి విడత పంచాయతీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నరసారెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి వర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే అక్కడ ఎన్నికల వేళ కూడా ఇంకా ప్రలోభాల పర్వం అయితే కొనసాగుతుంది. గజ్వేల్ మండలం అఖారం దగ్గర ఒక జగదేవ్పూర్ గ్రామానికి చెందినటువంటి ఓ సర్పంచ్ అభ్యర్థికి చెందినటువంటి 2,35,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బులను కూడా ఓటర్లకు ప్రలోభ పెట్టేందుకు తీసుకెళ్తారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల వేళ చాలా చోట్ల కూడా చెదురుముదురు ఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రశాంతంగా అయితే ప్రస్తుతం అయితే పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రం ఈ పోలింగ్ కొనసాగుతుంది. 1 గంట తర్వాత ఎవరైతే క్యూ లైన్లలో ఉంటారో వారికి మాత్రం ఓటు వేసే అవకాశం అయితే కల్పిస్తారు. 1 గంట దాటి ఎవరైనా వచ్చినా కూడా వారికి ఓటు వేసే అవకాశం ఉండదు. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. మొదట వార్డు ఈ ఓట్లను లెక్కించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలను అయితే సర్పంచ్కు వచ్చినటువంటి ఓట్లను అయితే లెక్కిస్తారు. సాయంత్రానికి ఆ చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో 300 నుంచి 500 ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఫలితాలు మొదట వస్తాయి. ఆ తర్వాత 2,000, 3,000 దాదాపు 5,000 జనాభా కలిగినటువంటి గ్రామ పంచాయతీలు కూడా ఉంటాయి. వాటి ఫలితాలు మాత్రం రావడానికి మాత్రం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.